16వ శతాబ్దంలో ఫ్రాన్స్ని పాలిస్తున్న కింగ్ లూయిస్ ద 14th దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసేవారు నికోలస్ ఫాక్వర్ట్. నికోలస్ చాలా విలాసవంతమైన మనిషి. అందమైన అమ్మాయిలని, కవిత్వాన్ని, పార్టీలని ఇష్టపడే నికోలస్కి డబ్బు మరియు విలాసవంతంగా బ్రతకడం అంటే ప్రాణం. ఎంతో తెలివైన నికోలస్ కింగ్ లూయిస్కి కుడి భుజంతో సమానం. తన విలువ తనకు తెలిసిన నికోలస్ ఫ్రాన్స్కి తర్వాత ప్రధానమంత్రి కావాలని కలలు కనేవారు. తన సామర్థ్యం తెలిసిన కింగ్ లూయిస్ అవకాశం దొరికినప్పుడు తనకు ఆ పదవి కట్టబెడతారు అని నమ్మకంగా ఉండేవారు. ఆ అవకాశం 1661లో అప్పటి ప్రధాని జూల్స్ మజారిన్ చనిపోయినప్పుడు రానే వచ్చింది. తర్వాతి ప్రధానమంత్రి తానే అని ఎన్నో ఆశలు పెట్టుకున్న నికోలస్ ఆశలను ఆవిరి చేస్తూ లూయిస్ ప్రధానమంత్రి అనే పదవినే రద్దు చేసేశారు. ఈ సంఘటనతో పాటు ఇలాగే లూయిస్ తన మాటను పట్టించుకొని 1-2 సందర్భాలను చూసిన నికోలస్కి లూయిస్ దగ్గర తన విలువ తగ్గిపోతుందేమో అన్న అనుమానం మొదలైంది. ఎలాగైనా లూయిస్ని మచ్చిక చేసుకోవాలి అని నిర్ణయించుకున్న నికోలస్ దానికి తన కొత్త భవనం యొక్క గృహప్రవేశాన్ని అవకాశంగా తీసుకున్నారు. పేరుకి గృహప్రవేశమే అయినా ఆ పార్టీ యొక్క ఉద్దేశం కింగ్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి మచ్చిక చేసుకోవడం. లూయిస్ని మెప్పించాలని నిర్ణయించుకున్న నికోలస్ తన విలాసవంతమైన భవనాన్ని పువ్వులతో, అందమైన మరియు విలువైన వస్తువులతో అత్యంత అద్భుతంగా అలంకరించారు. ప్రపంచ నలుమూలల నుండి ప్రసిద్ధి చెందిన వంటవాళ్లను, సంగీత కళాకారులను పిలిపించారు. యూరప్లో ఉన్న ప్రముఖులందరినీ తన ఫంక్షన్కి ఆహ్వానించాడు. ప్రముఖ కళాకారులతో రాజు కోసం ప్రత్యేకంగా పాటలు, నాటకాలు రాయించి వాటిని ఉత్తమ స్థాయి కళాకారులతో ప్రదర్శింపజేశారు. యూరప్లోని పాపులర్ వంటకాలతో పాటు కొత్త వంటలు వండించి రాజుకు దగ్గరుండి వడ్డించారు. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్ళు చెదిరిపోయేలాంటి పార్టీ ఇచ్చిన నికోలస్ని పొగడ్తలతో ముంచెత్తారు. తన జీవితకాలంలో ఇంత అద్భుతమైన ఫంక్షన్ ఎప్పుడూ చూడలేదు అని అందరూ ఒప్పుకున్నారు. ఆ మరుసటి రోజు అవినీతి ఆరోపణల మీద నికోలస్ని రాజాజ్ఞ ప్రకారం సైన్యాధిపతి అరెస్ట్ చేశారు. 3 నెలలు జైల్లో ఉన్న తర్వాత నికోలస్ కేసు విచారణకు వచ్చింది. అతని ఖజానా నుండి డబ్బులు దోచుకుంటున్నాడు అని నిర్ధారించిన లూయిస్ అతనికి జీవిత ఖైదు శిక్ష విధించాడు. తన చివరి 20 ఏళ్లు జైల్లో గడిపిన నికోలస్ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక్కడేం జరిగింది? తన పై పదవిలో ఉన్న రాజుని మెప్పించాలనుకున్న నికోలస్ చేసిన తప్పేంటి? ఈ పాటికి మీకు అర్థమై ఉంటే వీడియోని పాజ్ చేసి అదేంటో కామెంట్ చేయండి. నికోలస్ చేసిన తప్పు ఆర్భాటానికి పోయి గొప్పలు చూపించుకోవడం. ఎప్పుడైతే నికోలస్ అందరి కళ్ళు చెదిరేలా, అందరూ పొగిడేలా ఫంక్షన్ చేశాడో అప్పుడే తన తలరాతను తన చేత్తోనే తిరగరాసుకున్నాడు. కింగ్ లూయిస్కి ఓర్వలేనితనం ఎక్కువ. అందరిలోకి తానే ప్రత్యేకంగా ఉండాలి అనే మనస్తత్వం. అలాంటి లూయిస్కి నికోలస్ని అందరూ పొగడడం, అతని అద్భుతమైన ఇల్లు, విలాసవంతమైన జీవితాన్ని ప్రశంసించడం కొంచెం కూడా నచ్చలేదు. కళ్ళు చెదిరే పార్టీ చేసి రాజుని గౌరవించి తన మెప్పు పొందాలనుకున్న నికోలస్ తనకు తెలియకుండానే లూయిస్ చిన్నబుచ్చుకునేలా చేశాడు. తనను ఇబ్బంది పడేలా చేసిన నికోలస్ని జైలుకి పంపిన లూయిస్ అతని స్థానంలో సాదాసీదాగా ఉండి జీన్ కోల్బెట్ని ఆర్థిక మంత్రిని చేశాడు. నికోలస్ని జైలుకి పంపిన కొన్ని రోజులకే లూయిస్ కొత్త భవనం కట్టించడం మొదలుపెట్టాడు. అది పూర్తయ్యాక ఆ భవనంలో లూయిస్ నికోలస్ ఇచ్చిన పార్టీల కంటే అత్యంత అద్భుతమైన పార్టీలను ఇవ్వడం మొదలుపెట్టాడు. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన పై పదవిలో ఉన్న వాళ్ళని ఎప్పుడూ వాళ్లే గొప్ప అని ఫీల్ అయ్యేలా చేయాలి. వాళ్ళని మెప్పించే క్రమంలో మన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే ఒక్కొక్కసారి మొదటికే మోసం వస్తుంది. ప్రతి మనిషికి కొంచెం అభద్రతా భావం ఉంటుంది. ఒక సామర్థ్యం ఉన్న మనిషి తన ప్రతిభను ఎప్పుడైతే చూపిస్తాడో అప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్లలో సహజంగానే అసూయ, అసహనం, ఈర్ష్య మరియు అభద్రతా భావం మొదలవుతుంది. వేరే వాళ్ళేదో అనుకుంటారని మన వెలుగుని, ప్రతిభని అడగదొక్కుని బ్రతకడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ ఫీలింగ్స్కి మనం విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మన భవిష్యత్తుని నిర్ధారించే అధికారం ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం మనం కొంచెం తలవంచక తప్పదు. అధికారం విషయంలో మాత్రం
మనకన్నా పైన ఉన్న వాళ్ళ ముందు మనం గొప్ప అని చూపించుకోవడం ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరం. నికలస్కి జరిగింది ఎప్పుడో 400 ఏళ్ల క్రితం. ఇప్పుడు రోజులు మారాయి అని పొరపాటున కూడా అనుకోవద్దు. రోజులు మారినా మనుషులు, వారి ఆలోచనలు, అభద్రతలు ఇప్పటికీ ఎప్పటికీ మారవు. మనకంటే పైన పదవిలో ఉన్నవారు ఆ పదవిలో స్థిరంగా ఉండాలని, దానికి తగిన గౌరవం దక్కాలని కోరుకుంటారు. తమ కింద వాళ్ల కంటే వారు తమని తాము తెలివైన వాళ్లని, తమ చుట్టూ ఉన్న వాళ్లని ప్రభావితం చేయగలిగే శక్తి తమకు ఉంది అని అనుకుంటారు. సాధారణంగా మనం పనిచేసే చోట మనల్ని మనం నిరూపించుకోవాలి అని, మన సామర్థ్యం అంతా చూపించేయాలి అని మనం అనుకుంటాము. ఒక్కొక్కసారి అది మనకి మంచి చేస్తే, ఒక్కొక్కసారి దానివల్ల మనకి మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఈ లాకి 2 రూల్స్ ఉన్నాయి. మొదటి రూల్ ప్రకారం మనలో తెలివి, సామర్థ్యం మన బాస్ కంటే ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని తక్కువ ప్రదర్శించడం అలవాటు చేసుకున్నాము. ఉదాహరణకు, మనలో కొంతమందికి ఆకర్షణ, ఆకట్టుకునే తత్వాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆకర్షణ, సామర్థ్యం ఉన్న యువరాజు ఆస్టోరే మాన్ఫ్రెడీ. ఇటలీలో ఉన్న ఫయజా అనే చిన్న రాజ్యానికి ఇతను యువరాజు. ఇటలీలో ఉన్న అందరు యువరాజులలో ఆస్టోరే అందగాడని పేరు. అందానికి తగ్గట్టు ఆకర్షణ, మానవత్వం, మంచితనం ఉన్న అతనంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అభిమానం. 1500వ సంవత్సరంలో సీజర్ బోర్గియా అనే రాజు ఫయెన్జాను ఆక్రమించాడు. అతి క్రూరమైన రాజు అని పేరు పొందిన బోర్గియా తమను ఏం చేస్తాడో అని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ భయపడ్డారు. కానీ బోర్గియా కేవలం రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎవరి ప్రాణాలు తీయకుండా 18 ఏళ్ల వయసున్న ఆస్టోరేని తన రాజ్యాధికారులతో ఎప్పటిలాగే ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. కానీ కొన్ని వారాలకి బోర్గియా సైనికులు ఆస్టోరేని రాజద్రోహానికి పాల్పడుతున్నాడు అని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్లారు. ఏడాది తిరిగేలోపు ఆస్టోరే శరీరం టిబర్ అనే నదిలో బయటపడింది. అతన్ని అరెస్ట్ చేయడానికి రాజద్రోహం, రాజ్యాధికారం లాంటి సాకులు చెప్పినా అసలు కారణం మాత్రం బోర్గియాలో ఉన్న అభద్రత, ఓర్వలేనితనం. యువరాజు తనకు తెలియకుండానే దేవుడిచ్చిన గుణగణాలతో బోర్గియా కంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు. అందమైన, ఆకర్షణీయమైన యువరాజు ముందు బోర్గియా గుణాలు వెలవెలపోవడం మొదలయ్యాయి. అది తట్టుకోలేని బోర్గియా కుంటి సాకులు చెప్పి యువరాజు ప్రాణాలు తీసేశాడు. సో మొదటి రూల్, మనలో తెలివి, సామర్థ్యం మన బాస్ కంటే ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని తక్కువ ప్రదర్శించడం అలవాటు చేసుకోవాలి. కుదిరితే అలాంటి ఓర్వలేనితనం ఉన్న వాళ్లకు దూరంగా ఉండండి. కుదరకపోతే బోర్గియా లాంటి వాళ్ల ముందు జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇందులో ఉన్న 2వ రూల్ ప్రకారం మన బాస్ దగ్గర మన హద్దుల్లో మనం ఉండాలి. ఒక్కొక్కసారి మన పై అధికారంలో ఉన్న వాళ్ళకి మనం నచ్చేస్తాము. వాళ్ళు మనల్ని, మన సామర్థ్యాన్ని గుర్తించి మనకివ్వాల్సిన గౌరవం, గుర్తింపు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు మనం కూడా మన హద్దుల్లో ఉండాలి. వాళ్ళు మనకి చనువిచ్చారు కదా అని నెత్తినెక్కి కూర్చోవాలి అని చూడకూడదు. ఉదాహరణకు 16వ శతాబ్దంలో జపాన్ చక్రవర్తి హిడేయోషికి అత్యంత ప్రియమైన దగ్గర వ్యక్తి సెన్ నో రిక్యూ. రాజ్యాధికారులలో పాపులర్ అయిన సెన్ని చక్రవర్తి అందరికంటే ఎక్కువగా నమ్మేవాడు. అతనికి తన రాజభవనంలోనే ఉండే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. అలాంటి చక్రవర్తి 1591లో సెన్ని అరెస్ట్ చేయించి అతనికి మరణ శిక్ష విధించాడు. ఆ శిక్ష అమలు కావడానికి ముందే సెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. హఠాత్తుగా అతని తలరాత తిరగబడడానికి గల కారణం తాను ఏమి చేసినా చెల్లుతుంది అనే ధీమా. సాధారణ రైతుగా పుట్టి రాజ్యంలో అందరితో పాటు చక్రవర్తి మన్ననలు కూడా పొందిన సెన్ గంధపు చెక్కతో తన విగ్రహాన్ని చిక్కించి రాజభవనంలో ఉన్న గుడిలో తన విగ్రహాన్ని అందరికీ కనిపించేలా ప్రతిష్ఠించాడు. దీని ద్వారా చక్రవర్తికి అర్థమైంది ఏంటి అంటే సెన్కి తన హద్దుల్లో తాను ఉండడం చేత కాదు అని, మరియు అతను తనని తాను రాజకుటుంబంతో సమానమని భావిస్తున్నాడు అని. తన హద్దులు మర్చిపోయిన సెన్ చెల్లించిన మూల్యం అతని జీవితం. మర్చిపోవద్దు, మీ పనిలో మీకున్న స్థానం విలువను గుర్తించి మసలుకోండి. మీకు దొరికే గుర్తింపుని గౌరవించండి, కానీ ఆ గుర్తింపు, గౌరవాన్ని తలకెక్కించుకోవద్దు. ఈ లా ద్వారా మనకు తెలిసింది ఎప్పుడూ మన బాస్ ముందు కొద్దిగా తగ్గి ఉండాలి అని.
ఇలా అర్థం చేసుకోగలిగి మనం ఉపయోగించడం మొదలు పెడితే మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పే 4 విషయాలు గుర్తుంచుకోండి. 1. కుదిరినప్పుడల్లా వారిని పొగడండి. మరీ డైరెక్ట్గా తెలిసిపోయేలా కాక తెలివిగా వాళ్ళు ఎప్పుడైతే ఘనకార్యం చేశామో అని తమని తాము మెచ్చుకుంటూ ఉంటారో ఆ సమయంలో వాళ్ళ చాతుర్యాన్ని పొగడండి. అలా చేయడం వల్ల వాళ్ళు ఆ పొగడ్తని నమ్ముతారు, మిమ్మల్ని తమ దగ్గర ఉంచుకోవాల్సిన వ్యక్తిగా గుర్తిస్తారు. 2. వారు తెలివైన వారని మీరు భావిస్తున్నారని వారికి అర్థమయ్యేలా చేయండి. అప్పుడప్పుడు అమాయకత్వాన్ని ప్రదర్శించండి. కుదిరినప్పుడల్లా వాళ్ళ నుండి సలహాలు, సూచనలు అడగండి. అధికారంలో ఉన్న వారికి ఎవరైనా వారి దగ్గరకు సలహాల కోసం వస్తే చాలా నచ్చుతుంది. 3. మీరు ఏదైనా సాధించి గుర్తింపు పొందినప్పుడు మీ బాస్కి థ్యాంక్స్ చెప్పండి. నలుగురిలో మీ విజయానికి వారి సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పండి. 4. మీ బాస్ మీద అనవసరమైన జోకులు వేయకండి. ఒకవేళ వేయాల్సిన అవసరం వచ్చినా వారు చిన్నపుచ్చుకునేలా కాకుండా వారిని ఇందాక చూపించే విధంగా మాట్లాడండి. ఇవన్నీ చేయడం చిన్నతనంగానో చెంచాగిరి అనో అనుకోవద్దు. మనం ఎలాగో ఒకరి దగ్గర పనిచేయాలి. అలాంటప్పుడు ఆ పనిని తెలివిగా చేసి ఉన్నత పదవి, పెద్ద జీతం తీసుకోవడానికి బాస్ దగ్గర కొంచెం అణకుగా ఉండడంలో తప్పులేదు. ఇప్పటి వరకు అణకువగా ఉండడం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఏ సందర్భాలలో ఉండాలో తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మన బాస్ విలువ మన కంపెనీలో తగ్గిపోవడం మొదలవుతుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీ సామర్థ్యాన్ని చూపించడానికి వెనకాడవద్దు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని తొక్కేయడానికి మీ బాస్ కొంచెం కూడా వెనకాడదు. కాబట్టి సరైన అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ బాస్ మరీ బలహీనమైన మనిషి అయితే తన పతనం దానంతటా అదే జరుగుతుంది. అలా కాని పక్షంలో మీ అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడండి. ఏదో ఒకరోజు మీ అవకాశం మీకు వస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఇది 48 రూల్స్ ఆఫ్ పవర్లో మొదటి చాప్టర్. తొందరలోనే మరొక చాప్టర్తో మీ ముందుకు వస్తాను. ఈలోపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి.